తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్న కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగ్గా శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తాజాగా రంగారెడ్డి జిల్లా మిర్జాగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో మృత్యు ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ప్రమాదానికి కారణాలేంటి? అధికారుల నిర్లక్ష్యమా, డ్రైవర్ల తప్పిదాలా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు పెను విషాదాలను నింపుతున్నాయి. మొన్న కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని చిన్నటేకూరులో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. బైకర్ను తప్పించబోయిన వీకావేరి ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బైకర్తో పాటు 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం తొలి ఏకాదశి, అందులోనూ శనివారం కావడంతో భక్తులు అనూహ్య రీతిలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంకర లోడుతో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాలు జరుగుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వెళ్తే పోలీసులు ఏం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆధ్యాత్మిక శిబిరాన్ని ఎలా ఏర్పాటు చేశారని, అలాంటి వాటికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నేషనల్ హైవేలపై కేంద్ర ప్రభుత్వం ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయడం లేదని, యాక్సిడెంట్ స్పాట్లో గోస్లో బోర్డులు, వీటితో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం, రోడ్లపై ఏర్పడ్డ గుంతలు పూడ్చకపోవడం కారణమనే విమర్శలు వస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం వల్ల వేగంతో ఉన్న వాహనాలు ఆ ప్రాంతంలో వేగం తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రమాదాలను కాస్తైనా తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా బస్సు డ్రైవర్లతో పాటు ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లకు సైతం జాతీయ రహదారుల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, డ్రైవర్లు నిద్రమత్తులో ఉండకుండా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అధికారులు ఇలా కఠిన నిర్ణయాలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైవేలపై ప్రతిరోజు సగటున 15 మంది అతి వేగం కారణంగా మరణిస్తున్నారు. 2023లో 2 రాష్ట్రాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతి వేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాద మరణాల్లో 30% మరణాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి. తెలంగాణలో 2020-2023 మధ్య కాలంలో 25,000 మందికి పైగా జనం అతివేగం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు. అతివేగం వల్ల సంభవించే మరణాల విషయానికి వస్తే దేశంలోనే తెలంగాణ 7వ స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా తదితర పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉంది. రోడ్డు ప్రమాదాల్లో 80% మించిన ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. వాహనాలు నడిపే విషయంలో స్పష్టమైన వేగ పరిమితులు నిర్ణయించాలని, రోడ్లపై కనిపించే విధంగా సంకేతాలను ఏర్పాటు చేయాలని నిపుణులు కోరుతున్నారు. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మలుపులు, జంక్షన్ల వద్ద సరైన సూచికలు లేవంటున్నారు. స్పీడ్ లేజర్ గన్లు తాత్కాలిక నిరోధకం మాత్రమేనని, మెరుగైన రోడ్డు డిజైన్, సరైన గుర్తులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.